హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కెమిస్ట్రీలో ఆటమ్ కథ తెలుసుకుందాం. అసలు ఆటమ్ ఏంటి అనేసి. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, మన ఫోన్, చెట్లు, ఆఖరికి మన శరీరం కూడా ఆటమ్స్తో తయారయ్యాయి. కానీ ఈ ఆటమ్ అసలు ఎలా ఉంటుంది మీకు తెలుసా? 1800స్లో జాన్ డాల్టన్ ఆటమ్ని ఒక గట్టిగా ఉన్న బిలర్డ్ బాల్లా ఊహించారు. తర్వాత జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ని కనుగొని ఆటమ్ని ఒక ప్లమ్ పుడింగ్లా, అంటే మన పుచ్చకాయలా ఊహించారు. ఎరుపు రంగులో ఉన్న భాగం పాజిటివ్ ఛార్జ్ అయితే నల్ల గింజలు నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. కానీ ఎర్నస్ట్ రూథర్ఫర్డ్ చేసిన ప్రయోగంతో ఆటంలో చాలా భాగం ఖాళీగా ఉంటుందని తెలిసింది. దానికి సెంటర్లో ఒక చిన్న పవర్ఫుల్ న్యూక్లియస్ ఉంటుంది. నీల్స్ బోర్ దీన్ని ఇంకా క్లారిఫై చేస్తూ, సూర్యుడు చుట్టూ గ్రహం తిరిగినట్టు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పారు. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, ఎలక్ట్రాన్స్ ఎలా పర్ఫెక్ట్గా తిరుగుతాయి. అవి ఒక క్వాంటమ్ క్లౌడ్లా ఉంటాయి. స్పీడ్గా తిరిగే సీలింగ్ ఫ్యాన్ల రెక్కలని మనం చూసినట్టు ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉందో చెప్పలేం, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అంతే. ఒక చిన్న బాల్ నుండి మొదలై ఈరోజు మనం చూస్తున్న క్వాంటమ్ క్లౌడ్ వరకు మన విశ్వాన్ని నింపిన అద్భుతమే ఈ ఆటమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.